మల్లెపూలు తెచ్చినా ఇన్ని తేగలవు, పూజ ఎంతసేపు చేస్తూ ఉండగలవు? కొంతసేపు చేయగలవు, గంట చేయగలవు, 2 గంటలు చేయగలవు, 3 గంటలు చేయగలవు, ఒక రోజంతా చేయగలవు, వారం రోజులు చేయగలవు. తర్వాత నీ పని మీద నువ్వు ఉండాలా? ఎప్పుడో అప్పుడు నువ్వు ఆ పువ్వులతో పూజ మాని బయటికి రావాలా? ఈ పువ్వు చేతిలో ఉన్నవాడు నిరంతరం విష్ణువుని పూజిస్తూనే ఉన్నాడు అన్నాడు. నిరంతర పూజ చేస్తూనే ఉంటాడు. పైగా ఈ పువ్వుతో పూజ చేసిన వాడెవడో వాడే విష్ణువుకి ప్రీతిపాత్రుడు, విష్ణువు సంతోషిస్తాడు. ఎందుకని? బాహ్య పూజ నుండి ఒక గుణాన్ని పువ్వుగా మార్చి ఈశ్వరుణ్ణి పూజిస్తున్నాడు. ఇప్పుడు ఈ అహింస ప్రథమం పుష్పం, ఈ పుష్పము చేత పూజ ప్రారంభించిన వాడు జీవితంలో ఎప్పుడూ అన్వయం చేసుకుంటూనే ఉంటాడు. ఇలా అన్వయం చేసుకుంటూ ప్రతివాడు ఉన్నాడు అనుకోండి, జనుల సంఘాతమే కదూ సమాజము అంటే. అప్పుడు సమాజం అంతా ఎంత ధార్మికమైనటువంటి స్థితిలో పరిఢవిల్లుతుంది, ఎంత శాంతియుతంగా ఉంటుంది, ఎంత సుఖప్రదమై అందరూ శాంతికారకులై అందరూ శాంతిని పొందిన వారై ఉంటారు. అటువంటి స్థితికి హేతు అయింది. కాబట్టి ఈశ్వర పూజ అంటే ఒక విగ్రహానికి చేసిన పూజ కాదు. అసలు నిజమైనటువంటి పూజ అంటే పరహితమే. ఇతరుల యొక్క హితము కొరకు అంతటా ఈశ్వరుణ్ణి చూసి శాస్త్రము మీద విశ్వాసముతో నువ్వు అలా ప్రవర్తించగలిగిన నాడు నువ్వు అసలు పూజా మందిరాన్ని విడిచిపెట్టిన క్షణమే లేదు.